బ్రహ్మ విద్య అనగా బ్రహ్మ అనేటువంటి పదం ఇక్కడ విశేషణ పదం, అడ్జెక్టివ్‌గా వాడబడింది. మనం అస్త్రం అనే పదం వినే ఉంటాం. వెపన్ అనమాట. అన్ని వెపన్స్ కంటే, అన్ని అస్త్రాల కంటే తిరుగులేనిది, మహత్తరమైనటువంటి అస్త్రాన్ని బ్రహ్మాస్త్రం అంటాం. అదేవిధంగా రాక్షసుడు, అన్ని రాక్షసుల కంటే, అందరికంటే శక్తివంతమైనటువంటి వాడు, క్రూరుడైనటువంటి వాడిని బ్రహ్మ రాక్షసుడు అంటాం. బ్రహ్మ అనేటువంటి పదాన్ని ఇక్కడ అడ్జెక్టివ్‌గా అంటే ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఒక విషయాన్ని ప్రస్తుతించడానికి బ్రహ్మ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. మరి విద్య, బ్రహ్మ విద్య అనేటువంటి 2 పదాల యొక్క అర్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, విద్య అనేటువంటిది సాధారణంగా సాంకేతిక విద్య కావచ్చు, ఇప్పుడున్నటువంటి లిటరేచర్ విద్య కావచ్చు, ఇవన్నీ కూడా విద్యలైతే ఈ విద్యలన్నింటికీ ఉత్కృష్టమైనటువంటిది, వీటన్నిటికంటే కూడా చాలా గొప్పదైనటువంటి విద్యను బ్రహ్మ విద్య అంటాం. మానవుని యొక్క జీవితంలో ఇప్పుడున్నటువంటి సమయం మాత్రమే కాదు, జీవిత అనంతరం ఉపయోగపడేటువంటి ఒక అమూల్యమైనటువంటి జ్ఞానం కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అనేటువంటి పదాన్ని మనం వాడతాము. ఇక యోగ శాస్త్రం అనే పదానికి వివరణగా మనం చెప్పవలసిందేంటంటే, యోగం అనగా యుజ్యతే అనేన ఇది యోగః అన్నారు. అంటే ఏవైనా 2 వస్తువులు లేదా విషయాల యొక్క సంయోగాన్ని యోగం అంటున్నాం. మరి భగవద్గీతలో వేటి యోగం గురించి, వేటి సంయోగం గురించి ప్రస్తుతించబడుతూ ఉన్నది? మానవుని యొక్క దేహము, మనస్సు, ఆత్మల యొక్క యోగం, ఈ మూడింటి యొక్క సంయోగాన్నే యోగము అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి దీనికి సంబంధించినటువంటి శాస్త్రము కావున ఈ యోగాన్ని ఎలా అభ్యసించాలి, ఈ యోగం వల్ల కలిగేటువంటి లాభాలేంటి, ఈ యోగం ఎలా సంభవిస్తుంది అనేటువంటి అనేక విషయాలను ప్రస్తుతించినటువంటిది, మనకు పూర్తిగా వివరించినటువంటిది, ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటిది భగవద్గీత కావున దీనిని యోగ శాస్త్రం అని మనం అభివర్ణిస్తాము. మరి యోగ శాస్త్రంలో ఇప్పుడు సైన్స్‌లో చెప్పాల్సొస్తే దానికి కంపారిజన్‌గా ఒక ఎగ్జాంపుల్‌గా మనం స్పీడ్, వెలాసిటీ, గ్రావిటీ ఇలాంటి పదాలు వినే ఉంటాం. వీటి ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కొన్ని అంశాలను సైంటిఫిక్ సొసైటీ, సైంటిఫిక్ సబ్జెక్ట్‌ల ద్వారా మనకు అవగతమవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు, ఆహా! ఎంత గొప్పది ఈ సృష్టి అనేటువంటి ఒక ఎన్‌లైటన్‌మెంట్, ఒక జ్ఞానోదయం మనందరికీ కలుగుతుంది. అదేవిధంగా భగవద్గీతలో ఉన్నటువంటి యోగ శాస్త్రం యొక్క విషయాలను మనము అధ్యయనం చేసినప్పుడు ఒక జ్ఞానోదయం మనందరికీ కలుగుతుంది. అయితే అలా మనలో ఉదయించినటువంటి జ్ఞానాన్ని జీవితంలో అలవర్చుకోవటానికి, అన్వయించుకోవటానికి, వాటిని మన జీవన మార్గంలో ఉపయోగించుకోవటానికి కొన్ని టెక్నిక్స్ అవసరం ఉంటాయి. ఏ విధంగా అయితే స్పీడ్, వెలాసిటీ, ఇనర్షియా ఇలాంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒక టెక్నాలజీగా మారి, ఒక కారుగానో, ఒక మోటార్ సైకిల్‌గానో మనకు చేరువైనప్పుడు, వాటిని ఉపయోగించి మన జీవితాన్ని కొంత సులభతరం మనం చేసుకోవచ్చు. అంతే గదా! కారు ఉంటే దూరాన్ని తక్కువ సమయంలో మనము చేరుకోగలుగుతాము. అదేవిధంగా యోగ శాస్త్రం, భగవద్గీతలో ఉన్నటువంటి యోగ విషయాలన్నిటినీ కూడా సూత్రాలుగా, టెక్నిక్స్‌గా మనకు అందించినటువంటి వాడు మహర్షి పతంజలి. ఇవి యోగాన్ని మన దైనందిక జీవితంలో ఏ విధంగా అభ్యసించాలి, దాని యొక్క లాభాన్ని మనం ఎలా పొందాలి అనేటువంటి దిశలో పతంజలి మహర్షి యొక్క సూత్రాలు ఉంటాయి. వాటి నుంచి 196 సూత్రాలు పతంజలి మహర్షి 4 పాదాలలో మనకు అందించారు. వాటి నుంచి 96 సూత్రాలను ఎంపిక చేసి జీవ అనేటువంటి కోర్సుని మేము రూపొందించడం జరిగింది. ఈ విధంగా దేహ, జ్ఞాన, యోగ, జీవ అనేటువంటి 4 కోర్సుల ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం మన భావితరాలకు అందించేటువంటి ఒక సదవకాశం గీతా విద్య స్వయం శిక్ష ప్రచారం. ఇక ఈ ప్రచారం ఎలా సాగుతుంది, ఎక్కడెక్కడ దీన్ని మనం చేస్తామనేటువంటి మాటకు నేను చెప్పదలిచింది ఏంటంటే, అన్ని ఊర్లలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని చేయాలనేటువంటి సంకల్పం
అయితే మాకు స్పష్టంగా ఉంది. ఇది అక్కడున్నటువంటి ప్రజలు భగవద్గీత ఇటువంటి ధార్మికమైనటువంటి విషయాల పట్ల కొంత అభిరుచి ఉన్నటువంటి వారు ఒక్కడుగు ముందుకు వేసి మాతో చేతులు కలిపినట్లయితే భారతదేశ పర్యంతం ఈ యొక్క జ్ఞానాన్ని మనం అందరికీ అందించవచ్చు. ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, దయచేసి కొంత సమయాన్ని కేటాయించి మన భావి తరాలను వారి యొక్క మానసిక స్థితిని మరింత పటిష్టం చేయటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి మీరు ఒక్క అడుగు ముందుకు వేసి గీతా విద్యా పీఠంతో చేతులు కలిపి గీతా విద్యా సహబోధకుగా దానికి కావలసినటువంటి ట్రైనింగ్ను మీరు అందుకొని ఆయా ఊర్లలో